వక్ఫ్ బోర్డ్ బిల్లుకు వ్యతిరేకంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ అధ్యక్షులు మరియు ఐఎంఎం అధ్యక్షులు ఆషాబాయ్ గారికి, ఈ వేదిక మీద ఆశీనులైనటువంటి పెద్దలందరికీ మరియు ముస్లిం మైనారిటీ సోదరులకి మరియు బలహీన వర్గాల వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ఉద్యమ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు, చెప్తా ఉన్నారు, ఇక్కడ చాలా మంది మాట్లాడారు. మనం ఒక మాట అంతా తప్పుగా అనుకోవద్దండి. ఎప్పుడు దాదాపు ఇది 6 నెలల నుంచి కూడా మరొకసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన క్రమం నుంచి కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లుకి లేదా ఈ బోర్డుకి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఒక చట్టాన్ని తీసుకురావాలి. ఆ చట్టం ద్వారా ఆ బిల్లుకి వ్యతిరేకంగా మేము ఉండాలనే ఉద్దేశంతో బీజేపీ పార్టీ దాదాపు అక్కడి నుంచి ప్రయత్నాలు చేస్తారన్న సంగతి ఇక్కడ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత అవగాహన ఉంది. వీటిపై అప్పుడు మాత్రం ఎవరు తక్కువని, అప్పుడు మాత్రం మొత్తులిందలో ఎక్కడ పనుకొని ఉంటారు, ఎవ్వరు ముందుకు రాదు. తీరా పార్లమెంటులో రాజ్యసభలో పూర్తి అమలు చేసిన తర్వాత అప్పుడు నిద్ర మేలుకొని మనంతా ఈ రోజు ఇక్కడ సమావేశాలు పెట్టాలి. ఇప్పుడు కాదే వాళ్ళు చేసింది. దాదాపు 5 నెలల కాలం ఏం చేశారు? మీరు ఎక్కడున్నారు? ఎంతో కొంత ఈ దేశానికి చాలా మంది చెప్పారు, ముస్లిం సోదరులు చాలా ముఖ్యం, చాలా మూలమని చెప్తా ఉన్నారు. వీరిని కాపాడుకునే బాధ్యత ఆ ఒక్క వర్గానికే కాదు, ఒక్క కమ్యూనిటీ కాదు, ఎస్ఎస్టీ బీసీ మైనార్టీకి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఉంది ఈ యొక్క బాధ్యత. ఈరోజు వీళ్ళకి అన్యాయం జరిగితే, వీళ్ళకి ఇబ్బంది జరిగితే, మనం ఎవరు నోరెత్తకపోతే, మనం ఎవరు మాట్లాడకపోతే తర్వాత ఎవరిని కోరుతారంటే ఈ దేశానికి ఎవరైతే ఆదిజామంతులు వారసున్నారో వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. మరి ఈ విధంగా చెప్పుకుని పోతే మోడీ గారి గురించి ఒక మాట మాట్లాడదాం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడదాం. అది ఏంటంటే డైరెక్ట్ గా తొలగించేస్తే, డైరెక్ట్ గా బీక్ పడేస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు. ఆ విధంగా కాకుండా రోజు రోజుకి రిజర్వేషన్ తగ్గిస్తూ, రోజు రోజుకి వివేకన్నతో ఆలోచన ముందుకెళ్తూ ఆ విధంగా తగ్గించుకుంటూ పోతా ఉన్నారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కులు కల్పించారు. హక్కుదారులను మరింత కొట్లాడుకున్న మాట్లాడాలంటే అందరినీ ఇబ్బంది పెడుతూ రకరకాలుగా సమస్యలు నెట్టుతూ ముస్లిం మైనారిటీ సోదరుల్ని ఈ దేశ ద్రోహులుగా చిత్రీకరిస్తూ అవమానకరమైన విధంగా, అదేవిధంగా హిందువులు వ్యతిరేకించే విధంగా, ఈ యొక్క వర్గానికి అక్కడ పడకుండా చేసే విధంగా కుట్రలు పన్నుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. ఆ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనము అంత పాతాళానికి తొక్కాలి తప్ప వెనుకబడి వేసే పరిస్థితి లేదని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తాను. మరీ ముఖ్యంగా ఎస్సీ జనసంఘంగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీగా ఈ యొక్క అంశానికని వీళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా సరే తప్పనిసరిగా మనం నిర్ణయించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తాను. మనం మోడీ గారిని ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా ముస్లిం మైనారిటీ సోదరులు పేదల కోసం యొక్క బిల్లు లేదా ఈ యొక్క వక్ఫ్ బోర్డు ఆధారపడి ఉంది. కనీసం వాళ్ళకి ఏమైనా ఇబ్బంది కలిగితే, బతుకుతే ఏమైనా సమస్యలు వస్తే ఆ తెరువు కోసం ఈ యొక్క ఏదైతే ఆస్తులు ఉన్నాయి ఈ ఆస్తుల ద్వారా వాళ్ళకి బతుకు తెరిగిస్తా ఉన్నారు. మీ అబ్బ ఆస్తో, అమ్మాయి ఆస్తో, మీ అయ్య ఆస్తో మేము ఏమైనా అడిగామా? మేము ఏమైనా తీసుకుంటా ఉన్నామా? లేదు. మీ ఆస్తులకి ఏమన్నా మేము రాజ్యాంగపరంగా చట్టం చేసుకుంటున్నాం. చట్టం మీ చేతిలో ఉందని, చట్టం మీ చేతిలో ఉందని మీరు ఏది కొట్టే చేయొచ్చు అనుకుంటే ఈ దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. కొట్టాడడానికి హక్కులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చారో అదే హక్కులు కొట్లాడటం ఖచ్చితంగా. ఏదైతే పార్లమెంట్ బిల్ పాస్ చేస్తారో అది రద్దు పరిషత్లో కూడా మీరంతా మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ ఇదే సబ్సిడీ సర్కిల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరుల ఆధ్వర్యంలో తప్పనిసరిగా అనంతపురం నడిబొట్టం నుంచి తీసుకుంటే ఢిల్లీలో వినిపించే విధంగా ఒక పెద్ద ప్రోగ్రాం చేద్దామని చెప్పేసి అన్నారు. వాటి కోసం మేము ఎస్సీ జనసంఘంగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జేఏసీ జనరల్
చేశారు. ఆ ర్యాలీలో అనేక మంది పాల్గొన్నారు. వాటి వల్ల ఎంత మేరకు ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టాం. నెక్స్ట్ ఏం చేయాలి, నెక్స్ట్ ఏ లెవెల్ తీసుకోవాలి, ఏం తీసుకుంటే ఆ యొక్క బిల్లుకు వ్యతిరేకంగా మనకు బలంగా పనిచేస్తామని చెప్పేసి నిర్ణయం తీసుకోవడానికి ఈ యొక్క సమావేశం. కాబట్టి ఈ సమావేశంలో కాదు, ఏ రోజైతే మనం మీటింగ్ పెట్టుకుంటామో మన బాధ, మన ఆవేదన, మన వాటిలో ఇబ్బందుల దృష్టి అన్ని కూడా ఆ యొక్క సమావేశంలో మాట్లాడుకుందామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై